ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం. బాగున్నారా? పొద్దున్న లేచారా? దినాలు నెలలు గడిచిపోతున్నాయి, ఎలా అనుకుంటున్నారా? అయ్యో ఏంటి నా పరిస్థితి, ఎన్ని వాగ్దానాలు ఎట్టి వెళ్ళాయి, నా కుటుంబం ఏంటి, నాకు ఇంకా జాబ్ లేదు, సెటిల్మెంట్ లేదు, నేను ఆత్మీకంగా ముందుకు సాగలేకపోతున్నాను, వెనుకకి వెళ్ళిపోతున్నాను, నా బ్రతుకు అటు ఇటు అవుతుంది. లేదు దేవుని బిడ్డ, దేవుడు నిన్ను బలపరుస్తాడు, కృప చూపుతాడు, రక్షిస్తాడు. ఎక్కడ నీ ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక స్థితి బాగాలేదు, కోర్టు కేసులు గుండా, ఒత్తిళ్లు గుండా, నిందలు గుండా, గాయాలు గుండా, పోరాటాలు గుండా, శ్రమలు గుండా, ఒంటరితనం, దేవుడు నీకున్నాడు. ఆయన నేను విడువడు, ఎడబాయడు. చూడండి అద్భుతం. దినవృత్తాంతంలో గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. నా జనులైన ఇశ్రాయేలుని స్థిరపరుస్తాను, నాటుతాను. నిన్ను అన్ని విధాలుగా స్థిరపరిచి దేవుడు నాటబోతున్నాడు. నీ కుటుంబాన్ని, యవ్వన జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఆర్థిక స్థితిని, అంతేకాక నీ ఆత్మీయ జీవితాన్ని, సంఘమును, సేవను. అప్పుడు ధైర్యంగా ఉండండి. ఈ మాటను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తండ్రి ప్రతి బిడ్డని రక్షించి, స్థిరపరిచి, బలపరిచి, వారి అక్కరవస్థ తీర్చి, వారిని ఆత్మీయ లోతులోకి నడిపించి, వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉందరుగా. కానీ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.